హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. నేనైతే ఈ కర్రీని సండే రోజు చేశాను. సూపర్ టేస్టీగా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. ఫుల్ వీడియో చూడండి. చేపల కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అయితే మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే మగ్గాయి. ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే కళ్ళుప్పు వేస్తున్నాను. చేపల కర్రీ కదా, కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టుకుని ఆనియన్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే బాగా కుక్ అవ్వాయి. ఇప్పుడైతే 5 స్పూన్లు కారం వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, గ్రేవీ అయితే బాగా కుక్ అయింది. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. ఈ గ్రేవీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి, గ్రేవీ అయితే ఉడికింది, బాగా మరిగిందనమాట ఈ వాటర్, చింతపండు వాటర్ అంతా. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. చింతపండు పులుసు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. చేపల కర్రీ అయితే చాలా రకాలుగా చేస్తారు. ఇదొక రకం చేపల కర్రీ అన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ కర్రీని అయితే స్పూన్తో ఎక్కువగా కలపకుండా లైట్గా కలపాలన్నమాట. 5-6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మనం చేపల కర్రీ చేసినప్పుడు నిదానంగా సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. హైలో పెట్టుకుని కుక్ చేయకూడదు. సిమ్లో పెట్టుకుని నిదానంగా కుక్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. 2 స్పూన్ల మసాలా పొడి వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మనం చేపల కర్రీ చేసుకున్నప్పుడు గట్టితో మిక్స్ చేయకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ రెసిపీ సండే రోజు చేశాను. టేస్టీగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.